2024 ఆగస్టులో షేక్ హసీనా బంగ్లాదేశ్ను వీడి భారత్కు వచ్చేశారు. విద్యార్థుల ఆందోళనలు ఆమెను పదవి నుంచి దిగిపోయేలా చేశాయి. ఆ తర్వాత తాత్కాలిక ప్రభుత్వం బాధ్యతలను యూనుస్ చేపట్టాడు. నాటి నుంచి షేక్ హసీనాను, ఆమె పార్టీ అవామీ లీగ్ను యూనుస్ టార్గెట్ చేశాడు. అవామీ లీగ్పై నిషేధం విధించాడు. హసీనాపై భారీగా కేసులు నమోదు చేయించాడు. తాజాగా జరిగిన ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బీఎన్పీ విజయం సాధించింది. హసీనాకు బద్ద శత్రువు బీఎన్పీ. ఆ పార్టీ విజయం సాధించడంతో మాజీ ప్రధాని హసీనా, ఆమె పార్టీ భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుత రాజకీయాల్లో అవామీ లీగ్ బతికి బట్ట కట్టగలదా? షేక్ హసీనా తిరిగి స్వదేశానికి వెళ్లడం సాధ్యమా? అవామీ లీగ్కు ఇంకా మద్దతుదారులు బంగ్లాదేశ్లో ఉన్నారా? తాజా బంగ్లా రాజకీయ పరిణామాలపై డీటెయిల్ స్టోరీ. వాచ్ దిస్. బంగ్లాదేశ్లో షేక్ హసీనా కథ ముగిసిపోయిందా? బంగ్లా పాలిటిక్స్లో అవామీ లీగ్కు చోటుందా? అవామీ లీగ్ భవితవ్యంపై ఓటర్ల తీర్పేంటి? భారత్ పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో ఏడాదిన్నరగా కొనసాగుతున్న రాజకీయ అస్థిరతకు తెరపడింది. ఆ దేశ సార్వత్రిక ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బీఎన్పీ సంచలన విజయం సాధించింది. 2 దశాబ్దాల తర్వాత బంగ్లా అధికార పీఠాన్ని బీఎన్పీ కైవశం చేసుకుంది. ఎన్నికలు జరిగిన 299 పార్లమెంటు స్థానాల్లో 209 సీట్లను సొంతం చేసుకుంది. బీఎన్పీ అధికార పగ్గాలు చేపట్టగా వివాదాస్పద రాడికల్ పార్టీ జమాతే విపక్షంలో కూర్చుంది. అయితే షేక్ హసీనా పరిస్థితి ఏంటి? హసీనా పార్టీ అవామీ లీగ్ కథ ముగిసినట్టేనా? ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో అవామీ లీగ్ పాల్గొనకుండా నిషేధించారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులను దించలేదు. ఒకవేళ పోటీ చేసి ఉంటే వాళ్ళు ఎలా రాణించేవారో తెలుసుకోవటం అసాధ్యం. తాజాగా జరిగిన ఎన్నికలను షేక్ హసీనా పూర్తిగా తిరస్కరించారు. ప్రజల ఓటింగ్ హక్కులను, ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీశారని హసీనా ఆరోపించారు. అవామీ లీగ్ లేకుండా నిర్వహించిన ఈ ఎన్నికలను ప్రజలు తిరస్కరించారని, చాలా పోలింగ్ సెంటర్లు ఖాళీగా దర్శనమిచ్చాయని హసీనా తెలిపారు. ఆమె ప్రకటన చాలా పదునుగా ఉంది. ఈ ఎన్నికలను అక్రమమని, రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. కానీ సమస్యేమిటంటే ఆమె ఆరోపణలను పట్టించుకునేవారు కరువయ్యారు. తాజాగా బంగ్లాదేశ్లో జరిగిన ఎన్నికల్లో సుమారు 400 మంది ఎన్నికల పరిశీలకులు పాల్గొన్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగినట్టు వారంతా నివేదించారు. కొన్ని చోట్ల హింసాత్మక సంఘటనలు, అక్రమాలు జరిగాయి. తాజా ఎన్నికలపై ఓవరాల్గా పరిశీలకులు మాత్రం సానుకూలంగా నివేదించారు. అయితే ఈ పరిణామాలు షేక్ హసీనా, ఆమె పార్టీ అవామీ లీగ్పై ఎలాంటి ప్రభావం చూపుతాయి? అవామీ లీగ్ రాజకీయ భవితవ్యం కోల్పోయిందా? బహుశా బంగ్లాదేశ్ రాజకీయాల్లో అవామీ లీగ్ గేమ్ ఇంకా ముగిసిపోలేదు. దీనికి 2 కారణాలున్నాయి. మొదటి కారణం, బంగ్లాదేశ్లో ఓటింగ్ శాతం ఆకట్టుకునేలా లేదు. తాజాగా కేవలం 60% మంది ప్రజలు మాత్రమే ఓటేశారు. 2008లో జరిగిన ఎన్నికలను చూడండి. ఆ ఎన్నికలు భారీ స్థాయిలో అత్యంత పారదర్శకంగా జరిగిన చివరి ఎన్నికలు అవే. 2008 ఎన్నికల్లో 87% ఓటింగ్ నమోదైంది. 2026లో మాత్రం కేవలం 60% మాత్రమే ఓట్లు పోలయ్యాయి. ఈ ఓటింగ్ శాతం పడిపోవటం ఎలాంటి సంకేతాలనిస్తోంది? దీనికి కారణం అవామీ లీడ్. 15 నుంచి 20% ఓటర్లు షేక్ హసీనాకు మద్దతిస్తున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ షేక్ హసీనా మద్దతుదారులు ఈ ఎన్నికలు బహిష్కరించి ఉంటే తాజాగా ఓటింగ్ శాతం సరైనదిగా భావించవచ్చు. ఒకసారి గోపాల్ గంజేరియా నియోజకవర్గాన్ని చూడండి. గోపాల్ గంజ్ నియోజకవర్గం షేక్ హసీనాకు కంచుకోట. ఆమె పూర్వీకుల ప్రాంతం అది. సుదీర్ఘ కాలంగా ఇక్కడి నుంచే హసీనా పోటీ చేస్తోంది. తాజాగా ఈ గోపాల్ గంజేరియాలో కేవలం 40% ఓటింగ్ మాత్రమే నమోదైంది. ఇక్కడ కూడా భారీ ఓటర్లు పోలింగ్ను బైకాట్ చేశారు. ఈ సంకేతాలతో ఇప్పటికే హసీనాకు బంగ్లాదేశ్లో మద్దతు ఉందని స్పష్టంగా తెలుస్తోంది. రెండో కారణం, ఇస్లామిస్ట్ రాజకీయాలను బంగ్లాదేశ్ ప్రజలు తిరస్కరించారు. బీఎన్పీ, జమాతే మధ్య గట్టి పోటీ ఉంటుందని ఎన్నికలకు ముందు సర్వేలన్నీ వెల్లడించాయి. కానీ చివరికి బీఎన్పీ మాత్రం ల్యాండ్ స్లైడ్ విక్టరీని సాధించింది. దీన్ని బట్టి ఇప్పటికీ బంగ్లాదేశీయులు మితవాద రాజకీయాలని ఇష్టపడుతున్నారని క్లియర్ కట్గా తెలుస్తోంది.
గతంలో కంటే ఇస్లామిస్టులు మెరుగైన ఫలితాలను పొంది ఉండొచ్చు, కానీ ప్రజలు మాత్రం మితవాదులనే ఇష్టపడుతున్నారని ఈ ఎన్నికలు తేల్చేశాయి. దీన్ని బట్టి తెలుస్తున్నదేంటంటే మితవాదం, సహనంతో కూడిన హసీనా స్టైల్ రాజకీయాలకు బంగ్లాదేశ్లో ఇంకా స్థానముంది. ఇదే మనల్ని చాలా కీలకమైన చర్చ వద్దకు తీసుకొస్తుంది. షేక్ హసీనా మళ్లీ బంగ్లాదేశ్కు తిరిగి వస్తారా? ప్రస్తుతానికి ఆమెకు భారీగా న్యాయపరమైన అడ్డంకులున్నాయి. షేక్ హసీనా సామూహిక హత్యాకాండకు పాల్పడినట్టు నేరాలు నిర్ధారణ అయింది. ఆమె స్వదేశానికి తిరిగి వెళ్తే మరణశిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో ఈ కేసులున్నంతకాలం హసీనా తిరిగి బంగ్లాదేశ్లో అడుగుపెట్టే అవకాశాలు లేవు. ప్రస్తుతం భారీ విజయం సాధించిన బీఎన్పీ ఆమెను అంత ఈజీగా వదిలేసే అవకాశాలు లేవు. ఎందుకంటే మాజీ ప్రధాని, ప్రస్తుతం ప్రధాని బాధ్యతలు చేపట్టబోయే తారిక్ రహమాన్ తల్లి ఖలీదా జియాను హసీనా జైల్లో పెట్టింది. ఆ తర్వాత గృహ నిర్బంధంలో ఉంచింది. ఆ తర్వాత పరిణామాలు కూడా దారుణంగా జరిగాయి. అంతేకాదు, ఇప్పుడు బీఎన్పీ ఎన్నికలను క్లీన్ స్వీప్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న అతిపెద్ద మితవాద పార్టీ కూడా బీఎన్పీనే. ఇప్పుడు తమ శత్రువులను తనే స్వచ్ఛందంగా తెచ్చుకోవాలని బీఎన్పీ ఎందుకు కోరుకుంటుంది? లాజికల్గా చూస్తే షేక్ హసీనాను బీఎన్పీ దేశంలోకి అడుగుపెట్టనిచ్చే అవకాశం లేదు. సో బంగ్లాదేశ్లో అవామీ లీగ్ బహుశా కీలకమైన రాజకీయ పార్టీగా ఉండొచ్చు, కానీ దాని భవిష్యత్తు మాత్రం వచ్చే కొన్నేళ్లపైనే ఆధారపడి ఉంది. మత సహనాన్ని, ఆర్థిక న్యాయాన్ని కల్పిస్తామని బీఎన్పీ హామీ ఇచ్చింది. ఒకవేళ ఈ హామీలను బీఎన్పీ ఖచ్చితంగా అమలు చేస్తే మాత్రం అవామీ లీగ్ మద్దతుదారులు బీఎన్పీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఒకవేళ హామీలను బీఎన్పీ అమలు చేయకపోతే మాత్రం బీఎన్పీకి మాత్రం తలుపులు తెరిచి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తాజా ఎన్నికల ఫలితం బీఎన్పీ రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. ఒకవైపు అవామీ లీగ్ మద్దతు వర్గాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అది కూడా 18 నెలల పాటు అణచివేతలు, హింసలను తట్టుకొని అవామీ మద్దతుదారులు నిలిచారు. ఆ పార్టీ తిరిగి పునరుద్ధరించే అవకాశాలు 2024 ఆగస్టులో ఉన్నంత దూరంలో ఉన్నాయి. సో అవామీ లీగ్ కథ కంచికి చేరిందని ఇప్పటికిప్పుడు అంచనా వేయలేం. భవిష్యత్తులో ఆ పార్టీ తిరిగి పునర్వైభవాన్ని సాధించవచ్చు. ఎందుకంటే బీఎన్పీనే చూడండి, గత 2 వరుస ఎన్నికలకు ఆ పార్టీ దూరంగా ఉంది. పార్టీ నాయకురాలిని బయటకు రాకుండా అప్పట్లో హసీనా కట్టడి చేసింది. ఆ పార్టీ నాయకులను కేసులతో వేధించింది. ప్రస్తుతం ఎన్నికల్లో సంచలన విజయాన్ని సాధించిన తారిక్ రహమాన్ కూడా ఇన్నాళ్లు ప్రవాసంలోనే ఉండిపోయారు. 2008లో దేశం విడిచి వెళ్లిన తారిక్ 17 ఏళ్ల పాటు బ్రిటన్లోనే ప్రవాస జీవితం గడిపాడు. గతేడాది డిసెంబర్లోనే స్వదేశానికి వచ్చాడు. అంటే ఎన్నికలకు 2 నెలల ముందే స్వదేశానికి చేరుకున్నాడు. తల్లి మరణించడంతో పార్టీ బాధ్యతలను స్వీకరించాడు. పార్టీని విజయ పథంలో నడిపాడు. సో బంగ్లాదేశ్ రాజకీయాల్లో భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చు. అవామీ లీగ్ కూడా తిరిగి పుంజుకోవచ్చు. హసీనా తిరిగి వస్తారా? ఆమె కొడుకు పార్టీ పగ్గాలను స్వీకరిస్తారా అన్నది కాలమే నిర్ణయించాలి. మొత్తంగా బంగ్లాదేశ్ రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. 2 దశాబ్దాల నిరీక్షణ తర్వాత బీఎన్పీ అధికార పీఠాన్ని దక్కించుకుంది. అయితే ఆ పార్టీకి విజయం కేవలం అధికారం మాత్రమే కాదు, అంతకంటే పెద్ద సవాల్ను కూడా ఇచ్చింది. బీఎన్పీ అఖండ మెజారిటీ సాధించిన మరోవైపు షేక్ హసీనా మద్దతుదారులు క్షేత్రస్థాయిలో ఇంకా బలంగా ఉన్నారని ఓటింగ్ శాతం స్పష్టం చేస్తోంది. ఇప్పుడు బీఎన్పీ తన హామీలను నెరవేర్చి అవామీ లీగ్ ఉనికిని నామరూపాలు లేకుండా చేస్తుందా, లేక వామీ లీగ్ మళ్లీ ఫీనిక్స్ పక్షిలా పుంజుకుంటుందా అన్నది తేలాల్సి ఉంది. బంగ్లాదేశ్ రాజకీయాల్లో అసలు గేమ్ ఇప్పుడు మొదలైంది. ఆ ఆటలో ఎవరు బలి అవుతారో, ఎవరు మనుగడ సాధిస్తారో ఇప్పుడప్పుడే చెప్పలేం.